ఇల్లు కూడా కొట్టి పిల్లలు దూరం చేసి జైలుకి పంపిస్తలేదా? అవును సార్, పిల్లలు దూరం చేసి జైలుకి పంపిస్తలేదా? మీరు అక్రమ కేసులు పెట్టి పోలీసులు పెట్టి ఆ దొంగ మాటలు పట్టుకొని కలెక్టర్ మాటలు పట్టుకొని అక్రమ కేసులు పెట్టి మా బాబాయ్ అనవసరం జైలు పంపారు, వారం రోజులు జైల్లో పెట్టరు. అది తెలియదా మీకు? మీరు పెట్టి నాకు ఫోటో కేసు పెట్టరు. మీ ఎస్పీ గారే కదా చార్జ్ చేసింది, తెలియదా? కడుపు మంది చేస్తున్నాం, కడుపు గవర్నమెంట్ చేస్తున్నాం, మీరు కడుపు మీరు చేస్తున్నారు. చాయ్ 10 రూపాయలు చాయ్ అమ్మమానిగా ఇంకో మండుతుంది. పిల్లలు 3 నెలలు కొత్త కలెక్టర్ అవుతున్నాడ. ఆమెకు స్వాగతం సుస్వాగతం సిరిసిల్ల వచ్చి పాద దళితుడు పోతుండు. మా స్టేషన్ మీకు ఇది సిరిసిల్లో లేదు. మా కడబంద కాలుతుంది. 3 నెలల నుంచి మేము అప్పులు చేసుకుంటూ అన్నం తిన్నాం. సార్ మాది బతుకమ్మ గాడి కాడ కేటీఆర్ టీ స్టాల్ అని ఉండే సార్. బతుకమ్మ గాడి కాడ కేటీఆర్ టీ స్టాల్ ఉంటే నా డబ్బా పెట్టి దొంగ ఇప్పుడు 5 నా డబ్బా పెట్టుకొని సాయం కూడా బతలు కావచ్చు. ఇప్పుడు అలా 2 లక్షల రూపాయల సామాన్ ఉంది. ఇప్పుడు 6 నెలల సామాన్ కూడా ఇవ్వాలి దళితుడు కడపద మండ. మేము నష్టపోయి మాకు గోసలుగుతుంది. మంచి వాళ్ళే పావురాల కూడా వచ్చి వీకిరు. పావురాల కూడా మంచి వాళ్ళు వీకిరు. ఈయన కూడా మనిషి దేవుడు కాదు, ఈయన కూడా వీక్తాడు. హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ఇల్లు కూడా కొట్టచ్చా, ఇల్లు కూడా రైట్స్ వీళ్ళకి ఉంటాయి. మేము సమాజం ప్రజాస్వామ్య దేశంలో పటాకులు కాల్చుకున్నామంటే పర్మిషన్ కావాలి. మరి సిరిసిల్ల రాజ్యాంగం లేదా? ప్రజాస్వామ్య దేశంలో ఒక హక్కులు లేవా? మా హక్కులు మంగళిస్తున్న పోలీసు వాళ్ళకు కలెక్టర్ గారికి వర్తించవా? మేము ఏదైనా ప్రజలు మప్పిపోవాలా? మేము మా ద్వారా నిర్మితమై రాజ్యాంగం నిర్మితమైంది, ప్రజల ద్వారా నిర్మితమై అధికారులు లేరు. అధికారుల తర్వాత మీ నాయకులు, మీరు అధికార నాయకులు కొమ్ము కాల్చి ఇంకెన్ని రోజులు చేస్తారు? ఎంతమంది ఇబ్బంది చేస్తారు ఇంకెప్పటికి కూడా? మా ప్రభుత్వం లేదా? మాకు రాదా? ప్రభుత్వం ఆదుకోదా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇబ్బంది చేస్తాం, బీజేపీలను ఇబ్బంది చేస్తాం. అంటే కార్యకర్తలను ఇబ్బంది చేసి ఈ ప్రభుత్వం 2 రోజులు బాగుపడతాయండి. మీరు ఇచ్చిన అడగదు తప్ప మేము కలెక్టర్ గారిని అడగడం తప్ప ఇది మాకు రాజ్యాంగం లేదా? సిరిసిల్ల రాజ్యాంగం వేరే రాసిండా? రేవంత్ రెడ్డి వేరే రాసిండా? గవర్నమెంట్ ఇంకేం రాసిందా? సిరిసిల్ల పోలీసులు కూడా అత్యుత్తమ ప్రదర్శకాన్ని బాధ్యత పక్షం నిలబడండి, మీకు మంచి పేరు వస్తుంది. ఈ దుర్మార్గ పక్షం ఎన్ని రోజులు మీరు నిలబడరు. మీకున్న గౌరవాన్ని ఎప్పటికీ మేము తగ్గించము. మీరు మా ప్రాంత బిడ్డలు, మా బాధలు మీ మనోభావాలు అర్థం చేసుకుంటారని చెప్పి మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు, అక్కయ్యలు, మీ ఇంట్లో కూడా మీ కుటుంబం ఉంది. మీ కుటుంబ పరిస్థితులు చూసి మా ఇంట్లో కూడా మాకు ఎంతో ఎలాంటి అన్యాయం జరిగిందో అలాంటి అన్యాయం కూడా మీకు జరగదు. మొన్న డిపిఆర్ఓ గారు ఉన్నారు, డిపిఆర్ఓ గారిని పోస్ట్ పెట్టించి అనవసరంగా సస్పెండ్ చేసిండు. మీ అధికారులు కూడా ఐఆర్ ఆఫీసర్ మాటలు పట్టుకుని ఇబ్బందులకు గురికాకండి. ఇప్పుడు కూడా దయచేసి మీకు చెప్తున్నాము, బాధితులము మేము ఏం మానవ బాంబులం కాలేము, ఏం చేస్తలేము. మాకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ ఆఫీస్ ముందు తెలియజేస్తున్నాము. మా సంబరాలను మేము సెలబ్రేట్ చేసుకున్నాము. కొత్త కలెక్టర్ గారు మేము విన్నవించుకుంటాం, మా బాధలు విన్నవించుకొని మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం తప్ప కానీ మేము ఎలాంటి ఉద్దేశం చేద్దామని చెప్పి రోడ్డు ఎక్కలేదు, రోడ్డు మీకు ఎక్కం కూడా. మీరు దయచేసి అధికారులు ఎస్పీ గారికి వినవిస్తున్నాము, లోకల్ ఎస్ఐ గారికి వినవిస్తున్నాము, సీఐ గారికి వినవిస్తున్నాము. మాకు మీ మీద ఎలాంటి కక్షలు లేవు, ఎలాంటి వ్యాపారాలు లేవు. మీరు మా కులపలు కాదు, మా పాలలు కాదు, మా బంధువులు కాదు. మీరు ప్రజాస్వామ్య దేశంలో మీరు మాకెంత మమ్మల్ని కాపాడే బాధ్యత మీకుంది. మీ చేతనే మా మీద అక్రమ కేసులు పెట్టించారు. ఇదే ఎస్పీ గారు నా మీద తంగపేట పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ గారు 420 కేసు పెడితే ఇదే ఎస్పీ గారు వచ్చి మొన్న డిఎస్పీ గారి దగ్గర పిటిషన్ కొట్టేపించింది, ఫాల్స్ కేసు అని చెప్పాను. ఆ దొంగన కొడుకు సపోర్ట్ చేస్తారు. మేమేమో కడుపు కాదు, మేమున్నాం, కడుపు నుండి మీరున్నారు సార్. దయచేసి మీరు మాకు సహకరించాలని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం బాధితుల పక్షాన్ని.